ఎలా అడగాలి నా దైవాన్ని? నా దేవుడు నన్ను ఈ జన్మ కడిగేటట్టు లేడు. నీ వల్లే నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను అవమానించిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. టీచర్లు బాగా మాట్లాడుతున్నారు. అందుకే ఇదంతా నీ వల్లే. సరే కానీ నీకు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. నీకు ఏం కావాలో అడుగు. ఎందుకలా చూస్తున్నావు? నేను నా కింగినియాన్ని చూడాలి. కింగినియానా? ఎవరది? నా కొడుకు దైవమ్మా. పిల్లలేని నాకు వాడు వరప్రసాదంగా పుట్టాడు. వాడు పుట్టగానే నా చేతిలో పెట్టినప్పుడు నా మనసులో కలిగిన ఆనందానికి అవతలు లేవు దైవమా. వాడి చిట్టి పాదాలతో నా గుండెల మీద తన్నినప్పుడు నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. అందరూ శిశువులు పలికే మొదటి మాట అమ్మ. కానీ నా కింగినియా పలికిన మొదటి మాట ఏంటో చెప్పనా? నాన్న అన్నప్పుడు అమితానందపడిపోయాను. వాడితో ఉన్న ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషము అన్ని లోకాలలో నా అంత ఆనందపడ్డ ప్రాణి ఏది ఉండదేమో. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఒకరోజు మునులు సిద్ధులు జీవించే మకర లోకానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. నేను తీసుకెళ్ళాను. ఆనందంతో ఆడి ముఖం ఎంతగానో వెలిగిపోయింది. నాతో తాగుడు మూతలాడుకుంటూ అక్కడున్న ఒక పుట్టలోకి వెళ్ళి దాక్కున్నాడు. నేను వాడిని వెతుక్కుంటూ ఆ పుట్ట లోపలికి వెళ్ళాను. అప్పుడే అందులో ఉన్న మునీశ్వరుడికి తపోభంగం కలిగింది. మునీశ్వరుడికి తపోభంగం కలిగిందన్న కోపంతో నన్ను శపించి శిలగా మార్చేశాడు. నా కింగినియా కళ్ళ ముందే నేను శిలగా మారాను. నా కింగినియా కళ్ళల్లో కన్నీటిని చూశాను. నవ్వడం మాత్రమే తెలిసిన వాడి మొహంలో మొదటిసారిగా కన్నీటిని చూశాను. వాడి ఏడవడం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది దైవమా. నేను శాపం పొందినందుకు కూడా బాధపడలేదు. ఒక్క క్షణం కూడా వాడిని వదిలి ఉండలేను నేను. నా కింగినియాకి 3000 సంవత్సరాలుగా దూరం అయ్యాను. వాణ్ణి ఎప్పుడు చూస్తానా అని మనసు విలవిల్లాడుతుంది. నా కింగినియాతో ఒక్కసారి మాట్లాడాలి దైవమా. అప్పుడు నాతో ఎందుకున్నావు కర్ణ? నీ లోకానికి వెళ్ళొచ్చు కదా. ఉన్న బలంగా నేను మా లోకానికి వెళ్ళలేను దైవమా. విడుదలైన 48 రోజుల్లోక నా శిలలో ఉన్న మంత్రాన్ని నువ్వు చెప్తే మాత్రమే నేను మా లోకానికి వెళ్ళగలను. అలా జరగకపోతే గాల్లో కలిసిపోయి చనిపోతా. అది ఏ మంత్రమైనా సరే నేను చెప్తాను. ఏ మంత్రమో చెప్పు, నేను చెప్తాను. చదివేస్తాను. इमलो हम तुम्हारा भी इमलो हरिका हम इमलो हरिके का हरिये का हम
तुम्हारा भी हाँ। हम तबो इंतुबो ग्रहो हेल्थ की हम काय का हम गएगा हाँ, हरिगम हम हिमलू हिमलू तुमरा भी तुम्हारा भी तुमरा भी इंतुबो इंतबो हाँ चलसन हम तुमरा हम तुम्हारा भी हम हिमलू हरिकेका। हरिकेका స్వర్ణమే ఏమైంది కర్ణ నేను కాల్లో కలిసిపోయే సమయం వచ్చేసింది. వచ్చే శివరాత్రి నా ఆఖరి రోజు. నేను చెప్పిన 48వ రోజు. నేను చెప్పేస్తాను ఏం చేస్తున్నావు? అయ్యో ఇలా చేస్తే నత్తి రాదని యూట్యూబ్ లో చూసాను అందుకే. వద్దు దైవమా, నీకు నొప్పిగా ఉంటుంది. అందరూ నన్ను కష్టపెట్టినప్పుడు నాకు నొప్పి పుట్టింది, కానీ ఇప్పుడు కష్టంగా ఉంది కానీ నొప్పి లేదు. నేను నాన్నని మిస్ అవుతే ఎంత పెయిన్గా ఉంటుందో నాకు తెలుసు. నాలాగే కదా కింగినియా కూడా ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో. నేను డెఫినెట్ గా మంత్రాన్ని చెప్పేస్తాను. నువ్వు నీ లోకానికి వెళ్ళిపోవచ్చు. హరి ఏక హం సీను ఏంటమ్మా? ఏం చేస్తున్నావురా? ఏం లేదు. ఎవరితోనా మాట్లాడావు? అమ్మా హోంవర్క్ ని చదువుతూ రాస్తున్నానమ్మా. కాదు, నువ్వు వేరేదో మాట్లాడావు. అదే ఇది లేదమ్మా. చూపి. అమ్మా వదలమ్మా. అమ్మా వదలమ్మా. అమ్మా. చూపిరా. ఏయ్. సీను ఏంటే డల్గా ఉన్నావు? అది కాదే, రాను రాను వాడి యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అవునా? ఒంటరిగా ఉంటున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నిద్రలో కలవరిస్తున్నాడు, ఏదో నా నుంచి దాస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేం దిగులు పడకు, అంతా సరే, సర్దుకుంటుంది. నేను బయలుదేరుతాను. ఎక్కువ ఆలోచించకు. శ్రీను వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. శ్రీను రాలేదా? లేదు, వాడు ట్యూషన్ కి వెళ్ళాడు. సారీ, తప్పుగా అనుకోకండి. ఎందుకు? అది ఇంతకాలం శ్రీనుని తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐ ఫీల్ సో గిల్టీ ఫర్ ఇట్. ఐఎమ్ సో సారీ మేడం. బై హార్ట్ చెప్తున్నాను, శ్రీను వల్లే మా స్కూల్కి ఎంతో పేరొచ్చింది. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ బాయ్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మతో చెప్పకుండా చేయకూడదు, ఓకే? ఏమైంది దైవమ్మా? నేను ఆ మంత్రాన్ని చెప్పలేకపోతున్నాను. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను తాకుంటే ఆ మంత్రాన్ని చెప్పి నువ్వు నీ లోకానికి వెళ్ళి కింకిని చూసుండొచ్చు కదా. నేను నిన్ను తాకి పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను తాకుండా కూడదు. ఐఎమ్ సారీ సారీ. సీను, ఎక్కడికి వెళ్ళావురా? ఆడుకోవడానికి వెళ్ళానమ్మా. ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నావు?
సీను, నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. నేను మీ అమ్మని రా, మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే అమ్మా చెప్తున్నాను. నిజమే కదా చెప్తున్నావు? ఇదేంటి, నువ్వు చెప్పిందంతా నిజమే కదా? నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది నాకు తెలుసు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా? అడిగేది నిన్నేరా, చెప్పు. అడుగుతుండే ఏం మాట్లాడబెట్టి చెప్తావా లేదా? నిన్ను ఎవరది? అమ్మా భూతం అమ్మా, నా ఫ్రెండ్. అయ్యో, భూతమా? ముందు దాన్ని వెళ్ళిపోమని చెప్పు. పొమ్మను. మంచి పదవే అమ్మా, నాకు చాలా హెల్ప్ చేసింది. అది అది నీకు ఏ హెల్ప్ చేసినా నాకు అనవసరం. ముందు దాన్ని పొమ్మని చెప్పు. ఇలా చూడు సీను, నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ప్లీజ్ అమ్మా. నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు? చెప్పు. ముందు దాన్ని పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పు. చెప్పురా. పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పు. చెప్పు. చెప్పురా. అమ్మా చెప్పురా. చెప్పు. నేను వెళ్ళిపోతాను. ముందు దాన్ని పొమ్మని చెప్తావా లేదా? చెప్పురా. ఆ దైవాన్ని కొట్టొద్దాము. నేను వెళ్ళిపోతాను. అయ్యో. వదలు. ఏయ్! సీను, ఇట్రా. సీను, వద్దు. మా అమ్మాయిని వదిలి వెళ్ళిపో. వెళ్ళిపో. ఆపరేషనా? భయపడకండి, చిన్న ఆపరేషనే. మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ చేస్తే స్టామరింగ్ క్యూర్ అవుతుంది. ఆపరేషన్కి ఓకేనండి. సీను బాగా మాట్లాడతాడు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? తినరా నానా? పొద్దు నుంచి నువ్వు ఏం తినలేదు. ఒట్టి కడుపుతో పడుకోకూడదు. నా మాట విను. గుడ్ బాయ్స్ ఇలా చేయరు. సీను, అమ్మేం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. ఉం? కొంచెం తినరా నానా? రే, నువ్వు అసలు నిజమైన డాక్టరేనా? నిన్ను నమ్మే కదా నా కూతురు నీ దగ్గర ట్రీట్మెంట్ కి తీసుకొచ్చాను. కోప్పడకండి, కాస్త నిదానంగా మాట్లాడండి. నిదానంగా ఎలా మాట్లాడమంటావయ్యా? ఆపరేషన్ చేస్తే నత్తి నయం అవుతాన్నారు. నత్తిగా మాట్లాడినా నా కూతురు బానే మాట్లాడేదయ్యా. ఆపరేషన్ చేసి నా కూతుర్ని మూగదారి చేసావు కదా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఎలా ప్రశాంతంగా మాట్లాడమంటావయ్యా? ఇదిగో, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఖర్చు పెట్టిన దానికంటే 5 లక్షలు ఎక్కువ ఇచ్చాను. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా దయచేసి ఇంతటితో వదిలే ప్లీజ్.
వీడే సార్. మేడం, ఎవరు మేడం మీరు? వాడు మా అబ్బాయి సార్. బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఎవరు, హాస్పిటల్ జెన్యూనిటీ ఏమిటి, వీటి గురించి ఎంక్వైరీ చేయరా? కొంచెం లేట్ అయి ఉంటే మీ అబ్బాయి జీవితమే నాశనం అయిపోయింది. పెద్ద తప్పు చేశాను దీప. అదే ఏం జరగలేదు కదే, దాని గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సీను బాగా మాట్లాడాలని ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను ఒక సజెషన్ ఇస్తాను, వింటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నత్తి ప్రాబ్లం ఉన్న వారికి మెడిసిన్ ఇచ్చో లేదా ఆపరేషన్ చేసో క్యూర్ చేయడం ఇంపాసిబుల్. దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, టైం స్పెండ్ చేయడం అంతా టోటలీ వేస్ట్. ఆ అబ్బాయి తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని మాట్లాడితేనే వాడు బాగా మాట్లాడగలడు. మనం చేయాల్సింది ఏంటంటే ముందు వాడిని మాట్లాడనివ్వాలి. వాడు మాట్లాడేది ఓపిగా మనం వినాలి. వైద్యశాస్త్రం ఏమంటుందో తెలుసా? నత్తి ఉన్న వాళ్ళకి మాట్లాడడం అనేది పెద్ద సమస్య కాదు, వినేవాళ్ళదే సమస్య అట. మనం చూపించే శ్రద్ధే వాళ్ళకి మాట్లాడాలన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మందు బయట కాదు, వాడి మనసులోనే ఉంది. ఈరోజు 48వ రోజు. ఇదే నా చివరి రోజు. సారీ రా సీను. ఇటు చూడు, ఇక్కడి నుంచి నువ్వు ఏం మాట్లాడాలన్నా ధైర్యంగా నువ్వు నాతో మాట్లాడు, నేను వింటాను. ఉం? లేదమ్మా, నువ్వు వినవు. రే, అమ్మ ఏం చేసినా నువ్వు మంచి కోసమే చేస్తుందిరా. నన్నెవరు హేళన చేయకూడదు అనుకున్నావే, కానీ నా మాట ఎప్పుడు విన్నావు? నేను మాట్లాడితే 10 ఆప్షన్లు ఇస్తావు. బ్రెడ్ ఉంది, పపాయ ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది. టెల్ మీ వాట్ యు వాంట్. కానీ అబోధం నన్ను మాట్లాడించింది. నా మాటలు మొత్తాన్ని శ్రద్ధగా వింటుంది. ఒకే ఒకసారి కాంపిటీషన్ లో వాడాను. నా ప్రేమతో ఏం చేయదని చెప్పావు, నన్ను ఏమీ చేయలేదు. కానీ అబోధం నీ వల్ల అవుతుంది, నీ వల్ల మాత్రమే అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందమ్మా. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కడ ఓడాను అక్కడ గెలిచానమ్మా. లైఫ్ లో ఫస్ట్ టైం విన్ చేశానమ్మా. నేను హేళన చేసిన వాళ్ళని ఫ్రెండ్స్ చేసింది, టీచర్స్ దగ్గర మంచి పేరు తెచ్చిచ్చింది, ఇంకా చాలా చేసిందమ్మా. ఆ రోజు ఆ దొంగల నుంచి నేను కాపాడింది కూడా పోతువే అమ్మా. నీకు కష్టం తెలియలేదమ్మా. బోధం ఉన్నంత వరకు నేను కష్టపడలేదమ్మా. నాకు మంచిని మాత్రం చేసిన భూతాన్ని, నాతో ప్రేమగా ఉన్న భూతాన్ని దాన్ని దూరం చేసేదా కదమ్మా. సీను, సీను.
हम निम्तो बिरावी हम निम्लू हरियाका हम निम्तो बिरावी हम निम्लू हरियाका हम निम्तो बिरावी हम निम्तो वो कुकड़ है हरी हंगेका हरी हम हिमलू निम्तो बिरावी हम निम्तो वो हम निम्तो बिरावी अरे हो సీను నీకు నత్తి పోయిందిరా. దైవమా, భూతాలకంటూ కొన్ని నియమాలుంటాయి. చనిపోయిన వారిని బతికించకూడదు, కాలాన్ని ఆపకూడదు, మనోవ్యాధుల్ని నయం చేయకూడదు. ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే బ్రహ్మదోషానికి గురై నేను మరణిస్తాను.
కన్నీరు కార్చకూడదు. సంతోషంగా మాత్రమే ఉండాలి. ప్రపంచ తెలుగు మహాసభలలో వక్తృత్వ పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థులందరికీ స్వాగతం. గులాబీ చెంగలువ కుండ నంది కానేరు గన్నేరు సూర్యకాంతి ఎరకలువ చెంగలువ బంతి దాతుర సీతమల్లి గుండుమల్లి కలువ లత నమలి దేవగన్నేరు రజనీగంధ కాగిత పువ్వు తంగేడు తురాయి కవర రేల సన్నజాజి సొగసు గేదిగా కేటకి కోష్టం కనకాంబరం కాంచనం చంపకం గురివింద నీలంబరం కనకాంబరం గురించి సంపెంగ రేరాణి ఉమ్మెత్త తెల్లజుమికి శంఖపువ్వు కడప కౌకి చంద్రకాంత బిల్లగన్నేరు రత్నగంధి మగబీర గురించి కుంకుమ ముర్రాయ మొగలి తామర బంతి నాగపు పారిజాతం పాలతీగ అత్తిపత్తి సముద్రపాల చంద్రముఖి రాతిమల్లి గుండుమల్లి మల్లె ముగ్గ నల్ల పసుపు సీమ చామండి రాధా మనోహరి శీక్రగల్పు పులిగంప పెట్టు గురించి శంఖం కనకాంబరం కెండ కమలం చందనం మందార సంపెంగి ఈ పుష్పాలన్నీ తీసుకుని నాకు జన్మనిచ్చిన తండ్రికి తల్లికి తెలుగు భాషకి సమర్పించిన ప్రసాద